మినిస్టర్ గారు చెప్పారు. ఏదైనా ఉంటే సప్లిమెంటరీ అడగండి, లేదంటే మీరు నో నో నో. క్వశ్చన్ నెంబర్ 1358 మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్, మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి, రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి, మూడవ ప్రశ్నకు ప్రభుత్వం జీవోఆర్టీ నెంబర్ 77 జలవనరుల శాఖ తేదీ 29/1/2019 ద్వారా 1942.80 కోట్లకు వేదవతి ఎత్తిపోతల పథకమును నిర్మించడానికి పరిపాలనాపరమైన ఆమోదాన్ని తెలిపింది అధ్యక్ష. ఇప్పటి వరకు 7.19% మాత్రమే పని పూర్తయి భూసేకరణ పురోగతిలో ఉంది అధ్యక్ష. తుంగభద్ర నది యుఎస్పై అదనపు రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదాన్ని సూత్రప్రాయంగా తెలిపింది. గుండ్రేవల సమీపంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి సుంకేసుల బ్యారేజీ కర్నూలు జిల్లాలో 2890 కోట్లకు ఏదైతే GPR 154 టీ నెంబర్ జలవనరుల శాఖ 21/2/2019 ద్వారా ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి లోబడి ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్టు సమ్మతి కోసం తెలంగాణ ప్రభుత్వానికి DPR పంపడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, కర్నూలు పార్లమెంట్ పూర్తి స్థాయిలో వెనుగొన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. కనీస అవసరమైనటువంటి సాగునీరు లేక అక్కడ ఉన్నటువంటి కర్నూలు పార్లమెంట్లోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, కొడుమూరు, ముఖ్యంగా కర్నూలు టౌన్ సంబంధించి తాగునీరు సమస్య కూడా ఎక్కువ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నంబర్ 100 ప్రకారం 2019లో 1942.38 కోట్లు మంజూరు చేస్తూ వేదావతి అనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు అధ్యక్ష. ఈ వేదావతి శాంక్షన్ అయితే అధ్యక్ష కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలు కనీస అవసరమైనటువంటి సాగునీరు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా రెండవది, కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఏకైక నీటి వనరు తుంగభద్ర అధ్యక్ష. దీనికి సంబంధించి 20 TMCలు తుంగభద్ర ప్రాజెక్టు గుండ్రేవుల దగ్గర నిర్మాణం చేస్తే కనీస అవసరమైనటువంటి సాగునీరు అందించి కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి రైతాంగము, అక్కడున్నటువంటి ముఖ్యంగా కర్నూలు ఒకప్పుడు రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు టౌన్ అధ్యక్ష తాగునీరు ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఈ గుండ్రేవులు పూర్తయితే ఈ సమస్యని కూడా పరిష్కారం అవుతుంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి 21 తారీఖు నాడు 2890 కోట్లు మంజూరు చేశారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పార్లమెంటును పూర్తిగా విస్మరించారు. అయిపోయింది. సప్లిమెంటరీ అడగండి. నేను సిగ్నేటర్ అధ్యక్ష. నేను కరెక్టే, ప్రసంగం కాదు క్వశ్చనే. మీరు క్వశ్చన్ అడగండి. 2 పాయింట్స్ అడుగుతున్నాను అధ్యక్ష. అయిపోయింది. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేదవతి ప్రాజెక్టు పట్టించుకోలేదు అధ్యక్ష. గుండ్రేవులు మర్చిపోయాడు అధ్యక్ష. దీనికి సంబంధించి కర్నూలు పార్లమెంట్లోని రైతాంగము, కర్నూలు టౌన్ సంబంధించిన తాగునీరు అన్ని కూడా ఇబ్బంది అయింది అధ్యక్ష. దయవుంచి ఈ ప్రభుత్వం దీని మీద తగు చర్య తీసుకొని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి. దేశంలోనే అత్యంత దారుణమైన పరిస్థితులు కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష. కనీసం ప్రజలకు సాగునీరు కాకుండా త్రాగునీటి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటిని కూడా గమనించి 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేదవతి ప్రాజెక్టుకు మంజూరు చేయడం జరిగింది, పనులు కూడా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాంత రైతులు ఇబ్బంది పడే విధంగా ప్రజలకు కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా లేకుండా ఆ ప్రాజెక్టు కూడా టెండర్లన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష.
కానీ మళ్ళీ రీటెండర్లు పిలిచినప్పటికీ గత 5 సంవత్సరాల్లో ₹1 కానీ ఖర్చు పెట్టుకోకుండా కర్నూలు జిల్లా రైతాంగాన్ని ప్రజలను అన్యాయం చేసింది అధ్యక్ష. ముఖ్యంగా వేలాది మంది కర్నూలు పశ్చిమ ప్రాంతంలో మంత్రి గారు సభ్యులు వాళ్ళ పోడియం దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు, వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో చూసాం ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎకిల్ నవ్వులనేవి సమాజం తలదించుకునే విధంగా చేయడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, అదేవిధంగా అనితా గారిని, మినిస్టర్ అనితా గారిని కాకుండా లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట ఈ రాష్ట్రంలో. ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడియం చుట్టుముట్టి రాష్ట్రానికి సంబంధించిన టయాన్ని ఏదైతే మంచి ప్రశ్నలు, ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోబెట్టండి. ఇప్పుడు ప్రశ్నల సమయం, చర్చ జరుగుతుంది, చర్చలో పాల్గొమనండి. మీరు వేరే ఫార్మెట్ లో రండి. ఎల్ఓపి గారు మారుతున్నారు. కూర్చోండి, దయచేసి కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. మీరు మాట్లాడతారా? చైర్మన్ గారు చాలా అత్యవసరమైనది. రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని లేనిమని పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు. వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌ చేయడం అనేది సాంప్రదాయం కాదు. దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి. దీని మీద కూర్చోవడానికి మంచి పద్ధతి కాదు. కూర్చోండి. యనమల గారు శ్రీకాంత్ రామకృష్ణుడు గారు మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు వేరే ఫార్మెట్ లో రండి. రామకృష్ణుడు గారు అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ హక్కు అధ్యక్ష. అంటే వాయిదా ఇచ్చిన తర్వాత చైర్మన్ గారి ఇష్టం, అది డిజాల్వ్ చేశారు. మీరు డిజాల్వ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. అలాగే వెళ్ళలోకి వచ్చి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు నిజంగా చిత్తశుద్ధి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు